ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమందు యేసుక్రీస్తు 12 మంది శిష్యులు, అపోస్తులు అంటారు కదా, ఆ 12 మందిలో ఒక వ్యక్తి అయిన మత్తయి, అదే మత్తయి సువార్త రాశాడు చూసారా, అతని గురించి కొన్ని మాటలు మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. ఆ మత్తయిని లేవి అని కూడా అంటారు. లేవి అని అంటారు. అతను వాస్తవంగా సొంకపు వసూలు చేసేవాడు, అంటే పన్ను వసూలు చేసేవాడు, అనగా ట్యాక్స్ కలెక్టర్ లాంటి వాడు. అంటే సహజంగా ఆ దినాలలో అది రోమీల కింద వీళ్ళు యూదుల దగ్గర కలెక్ట్ చేసేవాళ్ళు, రోమీల తరపు నుండి జాబ్ చేసేవాళ్ళు. అందుకని స్థానికంగా ఉండే యూదులు ఈ జాబ్ని ఇష్టపడేవాడు కాదు. అతన్ని సొంకం కట్టించుకునేవాడు గనక కొద్దిగా తక్కువగా వాళ్ళు, ఎందుకు అంటే కట్టకపోతే ఏది ఉంటే అది లాక్కెళ్ళిపోయేవాళ్ళు గనక వీళ్ళని సహజంగా ఒక చిన్న చూపుగా చూస్తూ ఉండేవాళ్ళు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మత్తయి 9వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ మాటలు కనబడతాయి. యేసు ప్రభువారు అటువైపు వెళుతూ మత్తయిని చూస్తారు. నువ్వు నన్ను వెంబడించు అని చెప్పగానే అతడు లేచి యేసు క్రీస్తుని వెంబడించాడు. నిజంగా సమాజం ఎవరినైతే తిరస్కరిస్తుందో యేసయ్య వాళ్ళనే తన శిష్యులుగా పిలుస్తాడు. ఉదాహరణకు చూడండి, దావీదును కుటుంబ సభ్యులందరూ చూశారు, కానీ దేవుడు దావీదుని రాజుగా ఎంచుకున్నాడు. అంటే మన గతం కాదు ఆయన చూసేది, దేవుని పిలిపే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని గమనించాలి. మత్తయి ఆలస్యం చేయకుండా రమ్మనంగానే వెంటనే లేచి యేసయ్యని వెంబడించాడు. ఉదాహరణకి అబ్రహాం కూడా అంతే, దేవుని పిలుపు రాగానే వెంటనే బయలుదేరి ప్రభువుని వెంబడించాడు. కనుక దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా స్పందించాలి. ఈ ఉదయకాలమందు మరి దేవుని పిలుపు నిన్ను పిలుస్తున్నప్పటికీ కూడా నువ్వు రకరకాలైనటువంటి ఆలస్యాలు చెప్తూ, ఏదో వంక చెప్తూ కుంటి సాగులు చెప్పినట్లయితే ప్రభు చిత్తము నీ విషయంలో నెరవేరదు అని గమనించాలి. ఇక్కడ మూడవదిగా మనం గమనిస్తే మత్తయి లాభదాయకమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. అంటే తన ఉద్యోగాన్ని కూడా దేవుని సేవ కొరకు ప్రక్కన పెట్టి ప్రభు పిలుపు కోసం అతను దేవుని సన్నిధిలో ముందుకు సాగాడు. అందుకే పౌలు అంటాడు, పౌలు తన గొప్పతనాన్ని కూడా చెత్తగా ఎంచుకున్నాడు. నాకు కలిగినవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. దేవుని పిలుపు కంటే ఈ లోకంలో యోగ్యమైనది ఇంకోటి లేదు. అందుకే ప్రభు అన్నారు, ఆస్తులనైనను తల్లిదండ్రులనైనను అక్క చెల్లెలనైనను విడిచిపెట్టి నన్ను వెంబడించిన వాడే నిజమైన శిష్యుడు. అతడు ఇహలోకమందును పరలోకమందును పొందుకుంటాడు. ఈ ఉదయకాలమందు ప్రభు కొరకు మీరేమైనా విడిచిపెట్టారా? దానికోసం ఫీల్ అవ్వమాకండి. ప్రియ దేవుని ఉద్యోగం విడిచిపెట్టారా? లేక మీరు ప్రభువు నమ్ముకున్నందుకు బంధువులందరూ దూరం అయ్యారా? మీరు ప్రత్యేకంగా జీవిస్తున్నందుకు స్నేహితులంతా దూరం అయ్యారా? ఏం పర్వాలా, అంతకంటే మిన్నగా దేవుని ఆశీర్వాదాన్ని మీరు చూస్తారని నేను అనుభవపూర్వకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 4వ విషయం, మత్తయి తన స్నేహితులను యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. ఉదాహరణ, ఆంద్రేయ కూడా తన సహోదరుడైన పేతురును యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు కదా. అంటే మన కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చేలాగా చెయ్యాలి. కేవలం నా ఫ్యామిలీ వరకే నేను వస్తున్నాను అలా కాదు. మీరు ఎప్పుడైతే వస్తున్నారో మీ ఫ్యామిలీ 4 ఫ్యామిలీని ప్రభు దగ్గరికి పరిచయం చేయండి. ప్రభు దగ్గర పరిచయం చేయాలి కదా. కనుక ఈ ఉదయకాలమందు ఈ యేసయ్య చెప్పాడు, నీతిమంతుల కోసం కాదు పాపుల కోసమే వచ్చాను అని ప్రకటించారు. కనుక తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. ఎంత దూరంగా ఉన్నా క్రీస్తు మనల్ని స్వీకరిస్తున్నాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోమాకండి. కనుక యేసు ప్రభువారు శిష్యులు ఎక్కువగా వాళ్ళు ఏ వృత్తులోంచి అయితే వచ్చారో వాళ్ళందరూ ప్రతిభ కలిగిన వాళ్ళు. అదే ప్రతిభ సేవలో కూడా కనబరిచారు. మత్తయి తను చక్కగా రాయగలిగిన వాడు, అంటే రచన నైపుణ్యాన్ని సువార్త కొరకు వాడాడు. ప్రియ దేవుని మోషే తన విద్యను దేవుని సేవలో ఉపయోగించాడు.
అంటే మన ప్రతిభలు దేవుని రాజ్య విస్తరణకు ఉపయోగపడాలి. సంఘాలు నిజంగా చాలా మంది అంటారు, వాళ్ళు బయట ఏ ప్రతిభ కలిగి ఉన్నా ఆ ప్రతిభ దేవుని సన్నిధికి వాడబడాలి. ఓ చక్కటి టాపి వేస్తున్నాడు, ఈ మందిరాన్ని ఏ విధంగా కట్టాలి? ఓ పెయింట్, తన ప్రతిభ మందిరం దగ్గర. అలాగే ఒక చక్కడ పని, వడ్రంగి పని. కనుక ప్రియ దేవుని బిడ్డలారు, మీరు మంచి వాక్చాతుర్యం కలిగిన వాళ్ళ, మంచి మాటకారుల, అది దేవుని సేవలో మీ ప్రతిభ వాడండి. అనేకమైన ఆత్మల రక్షణ కొరకు, సంఘము ముందుకు వెళ్ళడానికి మీ జ్ఞానం దేవుని కొరకు వాడండి. అది ఎంత ఆశీర్వాదమో తెలుసా? కనుక లోకానికంటే కూడా దేవుని సేవకు వాడడం అనేది చాలా ఆశీర్వాదం. దేవుని వాక్యాన్ని పాత నిబంధనలో ఉన్న విషయాలు ఎక్కువగా క్రొత్త నిబంధనలో ఎత్తి రాసింది ఎవరో తెలుసా? మత్తయ్యే. పాత నిబంధనలో ఉన్న విషయాలు ఎక్కువగా క్రొత్త నిబంధనలు టచ్ చేసింది ఎవరు అంటే మత్తయి. కారణం, వాక్యాన్ని ఎక్కువగా తను చదివేవాడు గనక, వాక్యం మీద పట్టున్నవాడు. బైబిల్లో క్రొత్త నిబంధనలు బెరయా సంఘం ఉందో చూసారా? వాళ్ళు కూడా అంతే, వాక్యాన్ని లేఖనాలను బాగా పరిశీలన చేసేవాళ్ళట. కనుక వాక్య జ్ఞానం లేకుండా ఎవరైనా ఆత్మీయతలో ఎప్పుడూ కూడా సాగరని మీరు గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి యేసు యొక్క వాగ్దానమైన మెస్సయ్యగా చూపించాడు. యేసయ్యని ఈయన మెస్సయ్య అని చూపించాడు. బైబిల్ అంతా క్రీస్తునే చూపిస్తుంది అనుకోండి. కనుక ఈ యొక్క ఉదయకాలం మందు మత్తయి అద్భుతకరమైన పరిచర్య చేసినట్లుగా మనము గమనిస్తాము. కనుక ఈ ఉదయకాలం మందు మరి మత్తయిలాగా దేవుడు నిన్ను పిలిస్తే మరి ఆ పిలుపుకి వెంటనే స్పందించి మీరు వస్తున్నారా? వెంటనే స్పందించి వస్తున్నారా? మీకు కలిగిన ప్రతిభను ప్రభువులో వాడడానికి ఇష్టపడుతున్నారా? వాక్యాన్ని మత్తయిలాగా ఎక్కువగా చదువుతున్నారా? కనుక ఈ ఉదయకాలం మందు మత్తయి గురించి ధ్యానించండి, మత్తయిలాగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీ వందనాలు. మత్తయిలో నుండి చాలా విషయాలు ఈ మార్నింగ్ మాతో మాట్లాడారు. ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే ఈ దినము పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆయుష్, ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ రోజు ప్రయాణాలలో వారికి భద్రత ఇవ్వండి. ప్రతి శోధన, ప్రతి కీడు తప్పించి, ఎవరు కుటుంబాలలో బలహీనతలున్నా ఆ బలహీనతలన్నీ కూడా విడిపించి, ఏ విధమైన నెమ్మది లేని స్థితిలో వారున్నా, దేనికోసం దీర్ఘంగా ఆలోచిస్తున్నా ఆ సమస్యకు వారికి పరిష్కారం ఇచ్చి మీరే గొప్ప కార్యం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.